హాయ్ అన్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అన్న? కొడతాడు ఇంకేంది సంక్రాంతికి మళ్ళా సంక్రాంతి అల్లుడైతేనేమో మధ్యలో బాలే ఉన్నాడు జై బాలే అనాల్సి వస్తుంది తర్వాత వెంకిమామ ఉన్నాడు మళ్ళీ ఇంట్లో ఇళ్ళాలు ఇంట్లో ప్రియురాలు ఒక అప్పటి ఫ్యామిలీ స్టోరీ ఉంది కదా దాన్ని మరోసారి మనం చూస్తాం కావచ్చు హ్యాపీగా అంటే ఫస్ట్ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్ ఇప్పుడు దేవరా పుష్ప చూసాము నార్త్ లో ఎలా ఆడబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ నార్త్ లో మనకు ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత నార్త్ లో రామచంద్రుడు కూడా పరిచయం అయ్యాడు త్రిబుల్ ఆర్ లో మనం అల్లూరి సీతారామరాజు గారి గెటప్ కదా అది దాన్ని వాళ్ళు ఎలా అనుకుంటే రాముడిలాగా ఉంచేసుకున్నారు సో ఖచ్చితంగా రామ్ చరణ్ వస్తున్నాడంటే మళ్ళీ రాముడు లాంటిది ఏమన్నా మంచి చేసే సన్నివేశాలు మెసేజ్ ఉంటుందని ఖచ్చితంగా త్రిబుల్ ఆర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ కోసం అయితే ఖచ్చితంగా వస్తారు శంకర్ గురించి అయితే ఆలోచించారు వాళ్ళు ఎందుకంటే భారతీయుడు 2 కొంచెం అటు ఇటు అయింది కాబట్టి శంకర్ గురించి ఆలోచించుకుంటే ఓన్లీ రామ్ చరణ్ గురించి అయితే పక్కా వస్తారు భయ్య. అయితే ఇప్పుడు కలెక్షన్లు దేవరా 500 కోట్లు దాటింది కల్కి సినిమా 1000 కోట్లు దాటింది మన పుష్ప 1500 దాకా వచ్చింది గేమ్ చేంజర్ ఎంత చేయబోతుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టద్దు 2000 వరకు పోతుంది ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే రామ్ చరణ్ కోసమే వెళ్తారు నెక్స్ట్ అక్కడ శంకర్ అటు ఇటుగా ఉన్నా కానీ మనకు దిల్ రాజు మీద నమ్మకం పెట్టుకోవాలి మనం ఎందుకంటే దిల్ రాజు ఆయన సినిమా బాగుంటేనే ముందు తీసుకొస్తాడు లేదు ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం దాన్ని తగలబెట్టేసి మళ్ళీ రీషూట్ చేస్తాడు ఆయన సో ఖచ్చితంగా దిల్ రాజుకి మనం నమ్మకం పెట్టుకుంటే మన రామ్ చరణ్ మీద నార్త్ ఇండియన్స్ నమ్మకం పెట్టుకుంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి మన ఇండియా లెవెల్లో ఏ మాత్రం తగ్గకుండా ఖచ్చితంగా 2000 కొట్టాలి బాహుబలి రికార్డు కూడా బ్రేక్ అవుతుంది సరిగ్గా మార్కెటింగ్ చేయట్లేదు సినిమాని ఎక్కడ జనాల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు టైమింగ్ నెల రోజులు దాకుంది ఈ మంత్ ఒక 10 రోజులు ఇంకో నెక్స్ట్ మంత్ 10 రోజులు 20 days ఉంది కాబట్టి మొన్న బిగ్ బాస్ నుంచి నాకు తెలిసి మొన్న బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా బిగ్ బాస్ కప్పేయడానికి వచ్చాడు రామ్ చరణ్ అప్పుడు లీగ్ కూడా ఇచ్చాడు నేను ఫాదర్గా కొడుకుగా నేను చేస్తున్నానని చెప్పేసి అప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఇంకా రంగంలో దిగుతారు కావచ్చు జనవరి 1 తర్వాత ఒక రచ్చ ఉంటుంది ఈవెంట్లు జరిగితే మన రీసెంట్గా మనకి ఈవెంట్లు అయినప్పుడు ఎంత రచ్చ అయిందో పుష్పది పాట్నాలో జరిగినప్పుడు ఎంత పబ్లిసిటీ జరిగిందో మన ఇండియన్ సినిమాలో మొదటిసారి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేయబోతున్నారంట సో ఆ రేంజ్లో అక్కడ దాకే తెలుగు సినిమా అక్కడ దాకా వెళ్ళిందంటే హాలీవుడ్ బోర్డు పక్కన ఫ్యూచర్లో ఖచ్చితంగా మన టాలీవుడ్ ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు పడే అవకాశం ఉంది పడే రోజులు వస్తాయి బాలీవుడ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ 2025లో కూడా ఆల్రెడీ పుష్పతో కల్కితో ఇప్పుడు వచ్చి రాబోయే గేమ్ చేంజర్తో మళ్ళీ 2025లో కూడా బొక్కబోర్ల పడే అవకాశం ఉంది 2025లో చెప్పుకోవడానికి బాలీవుడ్కి ఒక సినిమా కూడా ఉండదు 2019 సంక్రాంతిలో సేమ్ రామ్ చరణ్ గారు బాలయ్య గారు వెంకటేష్ గారు పోటీ పడ్డారు అప్పుడు వెంకటేష్ గారు F2తో గెలిచారా మరి ఈసారి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ముగ్గురులో ఈసారి అయితే ఎందుకంటే బాలయ్య బాబు కొంచెం కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది కాబట్టి మధ్యలో బాలయ్య బాబు ఉన్నారు కాబట్టి సో బాలయ్య బాబుకి అయితే మాస్ పరంగా మస్తు పాపులారిటీ వస్తుంది ఫ్యామిలీ పరంగా వెంకటేష్ గారికి వస్తుంది సో టోటల్గా ఆల్ ఫ్యాన్స్ పరంగా రామ్ చరణ్కి వచ్చేస్తుంది సంక్రాంతికి మొన్న దీపావళికి మనకు 3 హిట్లు కొట్టిన వచ్చేసారు వరుసగా అమరను ఇది లక్కీ భాస్కరను కా సినిమాలు అలాగే మనకి ఈ సంక్రాంతికి కూడా ఖచ్చితంగా దీపావళి హిట్లు సంక్రాంతికి వస్తాయి 3 సినిమాలు అయితే హిట్ అవుతాయి సో బ్లాక్ బస్టర్ అయితే నేను రామ్ చరణ్ అనుకుంటున్నా సూపర్ డూపర్ హిట్ అయితే మన బాలయ్య బాబు అనుకుంటున్నా సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ హిట్గా అయితే ఖచ్చితంగా వెంకటేష్ గారు కొట్టేస్తారు